డాన్సన్ చేసాం. డాన్సన్ చేసాం. అసలు నాకు తెలిసి 3-4 days బ్యాక్ ఉంటాను మా సీన్ చెప్తాను అనమాట. డాన్సన్ సేమ్ థింగ్ నేను పెళ్ళాడుతూ చేశాను. నాకు గుర్తుంది, ఇలా అనుకుంటూ క్లబ్ లో డాన్స్ చేసుకుంటూ డైరెక్టర్ నేను. నువ్వు చేయరన్నా, నేను చేయనన్నా, చేయబే నెక్స్ట్ సినిమా అంటే నెక్స్ట్ సింధూరం కదా, మరి ఏంటి ఉంటావో తీసేయమంటావు, సరే రా అప్పుడు చేశాను అనమాట. సో మీరు సో నిన్నే పెళ్ళాడితే చేసే టైం. అవును, బట్ అప్పటికి మీరు సింధూరం అంటున్నారు. నాకు నేను నమ్మలేదు అప్పుడు. బట్ ఏంటంటే తర్వాత అది సరే అదో కదా వద్దులే ఇక్కడ. అదే మాట్లాడుకుందాం, మన సినిమాల గురించి ఏం మాట్లాడతాం చూడండి ప్లీజ్, మా సినిమా చాలా బాగుంటుందని ఎన్నిసార్లు చెప్తాం మనకి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అది కూడా ఏంటంటే ఫస్ట్ ఎస్ ఓకే నేను యూస్ టు ఇమిటేట్. నేను ఏంటంటే యాక్టర్స్ ఇమిటేట్ చేసాను కాదు. అప్పుడు అతను కెమెరా అతను లేదంటే వాళ్ళని ఇమిటేట్ చేస్తుంటే అసలు వంశీ లైక్ వెరీ ఇంప్రెస్డ్ విత్ అమ్మ భలే ఉందని చెప్పేసి ఇలా చేద్దాం అనుకున్నానంటే అప్పటికే మనం స్ట్రగుల్ అయ్యి ఒక్కలే అనుకున్నాం అవ్వదు ఇది. బట్ ఆయన సీరియస్గా ఉన్నాడు, నేను దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాలా. అప్పుడప్పుడు అనమాట లొకేషన్కి వచ్చి అడిగాడు అనమాట, ఏంట్రా వర్కౌట్ వెళ్తున్నావా, జిమ్కి వెళ్తున్నావా, వెళ్తున్నాను, ఎల్లుండి కాదు. కానీ ఒకసారి తర్వాత ఏంటంటే అరే ఏమో కొంచెం పని ఏమంతా రెండోసారి అడిగాడంటే డెఫినెట్గా అప్పుడు స్టార్ట్ చేశాను రాజమౌళి. ఆ ఫీలింగ్ ఏంటన్నా డైరెక్టర్ అవుదామని వస్తే అది అంటే అప్పటికి నాగార్జున గారితో సినిమా చేస్తున్నారు అవుదాను వచ్చాను నేను. ఎక్కడ టోటల్ రిజెక్టెడ్ కొడతాను చూడు సినిమాలు కొడితే అలా అనమాట. తర్వాత ఏంటంటే నాతో పాటు స్ట్రగుల్ అయ్యే వాళ్ళు చాలా మంది, మేము ఒక 60 to 70 people ఉండేవాళ్ళం చెన్నైలో. సో అర్హత ఉన్నవాడికి వెళ్తుంటే ఐ ఫీల్ గుడ్, లైక్ నాకు ఫైన్. అర్హత లేని వాళ్ళకి ఎక్కువ వెళ్ళాయి మంచి క్యారెక్టర్స్, ఇంటర్ రికమెండేషన్ క్యాండిడేట్లు మొత్తం. అప్పుడు అనిపించింది ఓకే ఇది కాదు మనకి వేరే అది అసలు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది అసలు సమస్య లేదు. 100 కాదు అసలు 200% ఉండేది. దిస్ ఈస్ నాట్ నేను ఎందుకు రాలా ఈ రికమెండేషన్ వల్ల కాదు. బట్ ఏంటంటే 1-2 సార్లు ఏంటంటే అవతల వాళ్ళ రియాక్షన్స్ నా ఎంటర్ అవ్వగానే నేను అనేవాడిని కదా సార్ యాక్టర్ నండి ఆర్టిస్ట్గా ట్రై చేస్తాను, నేను అనలేదు నా నోటితో ఎప్పుడు అనలా. అది దాన్ని ఇప్పుడు అనుకుంటే అది బలుపు అంటారు. నో, అది నా కాన్ఫిడెన్స్. అది అంతే కదా. ఒకసారి ఒక పర్టికులర్ ప్రొడ్యూసరు ఐ డోంట్ నో నేమ్, నేను ఎంటర్ అవ్వగానే లేచి నిలబడ్డాడు ఆయన. అరే చా అంటే డెఫినెట్ గా అది ఉంది అని ఉంది అని మెషిన్. సో అలాంటి 1-2 జరిగినాయి. సో అక్కడే కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా పెరుగుతుంది మనకి డెఫినెట్గా. అలా జరిగింది. ఆ తర్వాత ఇది జరగడం. అప్పటికి చాలా మంది అవసరం నీకు అసిస్టెంట్ చేస్తున్నాడు కదా, నీ యాక్టర్ ఏంటి నిలబెడుతుంది పెద్ద హిట్, రకరకాలు ఉంటారుగా, అది నేను చెప్పట్లేదు. వాళ్ళే ఎక్కువ ఉంటారు. మిత్స్ చాలా మిత్స్ చెప్పేవాళ్ళు ఎక్కువ. ఒక ఫోటోషూట్ జరిగింది, ఫోటోలు చూసి నాకే ఇది నేనా అని నాకే నమ్మకూడదు కదా. దాంతో ఫిక్స్ అయిపోయారు. అంటే యాక్టింగ్ చేద్దాం ఫిక్స్ అయ్యారా, హీరో అవుదాం ఫిక్స్ అయ్యారా? నేను యాక్టింగ్ హీరో అవుదాం ఎప్పుడు అనుకున్నాను. నేను అనుకుంది ఒకటి, ఆ తర్వాత వచ్చింది అంతా బోనస్. అంతేనా? సూపర్ బోనస్ అంతా. నాకు డాన్ సీను సినిమా షూట్ చేసినప్పుడు ఒక చిన్న మెమరీ ఉంది నాకు. ఏంటిది? నేను అప్పుడే అంటే నేను చిన్న 2 minute రోల్ చేయడానికి వచ్చాను కదా, సో అలా పక్కన నుంచి చూస్తున్నాను అనమాట షూటింగ్ అంతా ఏం జరుగుతుంది అవి అని చెప్పి చూస్తుంటే మీరు వచ్చి కూర్చున్నారు, డైరెక్టర్ మీకు ఏదో షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు అప్పటికి ఇప్పటికీ చాలా సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే మీరు స్క్రీన్ మీద ఆ లెవెల్లో ఉంటుంది కదా మీ టోన్ కానీ మీరు మాట్లాడే పద్ధతి కానీ, రియల్ లైఫ్లో మీరు చాలా సాఫ్ట్ స్పోకెన్. నేను మిమ్మల్ని రానా వాళ్ళ ఇంట్లో కలిసినప్పుడు కూడా అదే అనుకున్నాను, ఇంత సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు ఏంటంటే నాకు స్క్రీన్ మీద అలవాటు మీరంటేనే అది గుర్తొస్తుంది ఫస్ట్. అది బయట అంటే బాగోదు. ఇంత కూడా ఇంతకంటే సాఫ్ట్ స్పోకెన్ అదే అంటున్నాను కదా. సో అదే ఫస్ట్ నాకు రాజమౌళి గారు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అదే. నేను చూసి డే 1 చూసి మీకు బయటికి సీన్ తేడా లేదన్నాడు, గ్రేట్ కాంప్లిమెంట్ అది నాకు. ఫస్ట్ ఆయన ఇచ్చాడు నాకు ఈ కాంప్లిమెంట్. వెరీ గుడ్. చాలా మెమరీ వినండి డాన్ సీన్ అప్పుడు. సో నేను ఉంటే మీరు వచ్చి కూర్చుంటే ఎవరో ఒక అతను వాళ్ళ వెళ్తూ గుడ్ మార్నింగ్ సార్ అన్నారు మిమ్మల్ని. గుడ్ మార్నింగ్ అండి అన్నారు. అతనే మళ్ళీ తిరిగి వస్తూ గుడ్ మార్నింగ్ సార్ అన్నారు. అంటే ఇందాక ఆల్రెడీ చెప్పాక ఏమైనా పని ఉందని. ఇప్పుడు ఇంకోటి వస్తాడు నాకు అప్పుడు అర్థమైంది, ల్యాండ్ మైన్ అటు ఉంది ఇటు నుంచి ఇప్పుడు మంది ఇలా మనకి ఇలా చూస్తుంటారు, అనుకుంటాం కలవడానికి వచ్చాడు. ఏంటి అంటారు, ఏంటంటే ఏంటి చెప్పంటే లే ఊరికేనండి, ఊరికే ఎవరిని కలవటం రారో చెప్పిస్తావు అంటారు. మిమ్మల్ని కలవటానికి వచ్చి అని చెప్పాను. ఓకే చెప్తాను, సరే చెప్పు అంతే తప్ప ఊరిని ఎవడొస్తాడు, ఎందుకు వస్తాడు, ఇలాంటివి చాలా జరుగుతుంది. ఆ గ్యాప్ చాలా ఇరిటేటింగ్ ఉంటుంది కదా, పాయింట్ రాకపోయేసరికి. నాకు పాయింట్ రాకపోయినా అడిగిన సమాధానం చెప్పకపోయినా నాకు రే అనిపిస్తుంది. ఆమె పర్లేదండి, ఏంటంటావు, ఏదైనా పర్లేదు ఏంట్రా, ఏదైనా పర్లేదు ఏంటి. సో ఇలాంటివి మనకి తగులుతుంటారు. ఆ కాసేపు చిన్న మనకి
సో ప్రాక్టీస్ లో ఏం జరిగింది అంటే మెల్లిమెల్లిగా అసలు కలవటం మానేస్తే బెటర్ అసలు. అంతేనా? మెరుగులు కలిసేది ఏంటంటే కొంచెం బుర్రున్న వాళ్ళకి సెన్సిబుల్ అండ్ వర్కింగ్ విత్ ఎవరైతే పని చేస్తుంటానో వాళ్ళతో తప్ప నేను అస్సలు తగ్గిపోతుంది కదా, చాలా రేడార్ కూడా ఇదైపోతుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఏదో ప్రోగ్రాంలో అడిగారు మీకు బెస్ట్ ఫ్రెండ్ అంటే నేనే. సో టాలరెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి బాగా పాయింట్. నాకు అసలు బాబాయ్ అసలు బీవీఎస్ రవి చెప్తా ఉంటాడు, టైంకి రారా మీరు వస్తానంటారు కానీ మీరు రారా టైంకి అని చెప్తారంట. వాళ్ళు ఈ రోజు తిట్లు తింటారు, బీవీఎస్ కానీ హరీష్ కానీ ఎప్పుడు అసలు తిట్లు తింటానే ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అమ్మయ్యా తిట్టకపోతే వాళ్ళు సీరియస్ పాప ఫీల్ అవుతారు సంథింగ్ ఇస్ నాట్ రైట్, ఏదో ప్రాబ్లం ఏదో వచ్చిందని సీన్ అడుగుతుంటారు. తిట్టలేదు ఏంటి వాళ్ళు మమ్మల్ని. ఇంకేమన్నా మనం మీ ప్రొడ్యూసర్ బిషో, మా ప్రొడ్యూసరే మీ ప్రొడ్యూసర్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది మీ హోమ్ ప్రొడక్షన్ కదా సితార్లో, సితార్ మీ హోమ్ ప్రొడక్షన్, మాకు కూడా ఎంట్రీ ఇచ్చారు. థ్యాంక్ యూ. వాళ్ళకి ఇచ్చారు. మ్యూజిక్ ఎవరన్నా మాస్ జాతరకి బీమ్స్ టిల్లు స్క్వేర్ కి బ్యాక్గ్రౌండ్ చేశాడు. టిల్లు స్క్వేర్ కి ఇంకా ఇంకోటి సితార్లో ఇంకో దానికి మ్యాడ్ తనగా మ్యాడ్ స్క్వేర్ రెండు తను చేశాడు. టిల్లు స్క్వేర్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు. సూపర్ టాలెంటెడ్, క్రేజీ క్యాండిడేట్. కానీ అతను కొన్ని సౌండ్స్ పంపిస్తుంటాడు నాకు. ఇప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది. అతను నమస్కారం సార్ అంటాడు. ఏంటో ఏది చెప్పడం మాంటరా బాబు అంటాను నేను. అది ఏదో ఒక చిన్న కట్ ఆఫ్ లో ఉంటాడు, విచిత్రంగా ఉంటాడు. ఒక చిన్న అంటే ఎవ్రీ గుడ్ ఆర్టిస్ట్ ఈస్ లిటిల్ క్రేజీ లైక్ ఒక రకంగా ఉంటాడు. తను వచ్చేసరికి మైక్ లో అరుస్తున్నాడు. ఒక రోజు ఇక్కడ పార్క్ హైత్ లోనే మ్యూజిక్ కంపోజిషన్ జరుగుతుంటే రూమ్ ఎంటర్ అయ్యారు. సూట్ రూమ్ లో ఎంటర్ అవ్వగానే తిడుతున్నాడా? కాదు మైక్ లో లాయ్ 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 అరుస్తున్నాడు. ఒకసారి వెళ్ళేసరికి నాకు అర్థం కాలేదు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా అట్లా. అటు ఇటు చూసుకున్నాను నేను, మా డైరెక్టర్ చూసుకుని ఓకే అట్లుంటది బీమ్స్ తోని కాబట్టి మంచి మాకు నంబర్ ఇచ్చాడు. నా ప్రజెంట్ జరుగుతుంది కూడా బ్రహ్మాండంగా మంచి. మీకు దానికి చాలా బాగా ఇచ్చాడు. ధమాకాలో చాలా ఇష్టం అది. దీంట్లో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇప్పుడు ఇందాక బాను చెప్తున్నాడు, చూసాడు, నేను రేపు చూస్తున్నా. అవునా? అదే గిర 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 అది చూసే నేను టిల్లు స్క్వేర్ కి పిలిచాను. ధమాకా చేసి చూసే పిలిచాను నేను. మాకు తమన్ మాతోనేగా స్టార్ట్ అయ్యాడు. అంతేగా. నాకు చాలా ఇష్టం కిక్ పాటలు. సూపర్ ఆల్బమ్, కిక్ ఆల్బమ్ మొత్తం. నాకు తమన్ అదే సినిమా హిట్ అవ్వచ్చు ఫ్లాప్ అవ్వచ్చు కానీ తన మ్యూజిక్ ఎప్పుడు ఫ్లాప్ అవ్వాలి. అతను ఎప్పుడు నా కాన్స్టెంట్ ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ ఏదో ఒకటో రెండో తప్ప మిగతా అన్ని సాంగ్స్ సూపరే. చార్ట్ బస్టర్స్ అంటే కిక్ కానీ మిరపకాయ కానీ బల్పు. ఇప్పుడు ఈ మధ్య గ్యాప్ వచ్చింది మాకు, మళ్ళీ నెక్స్ట్ చాలా గ్యాప్ వచ్చింది. డైరెక్టర్ గురించి చెప్పండి, మీ భాను గురించి. భాను కామెడీ టైమింగ్ సూపర్ టైమింగ్. స్లోగా ఉంటాడు, 48 ఫ్రేమ్స్ లో అలా చూస్తాడు. చెప్పాను కావాల్సింది చేస్తాను. అసలు నీకు కొంత ఐడియా ఉందా దాని గురించి? ఇంటరాక్ట్ అవ్వలేదా? ఇంటరాక్ట్ అవ్వలేదు కదా, ఏం ఫ్యూచర్ లో వచ్చాము. అడిగిన వెంటనే గాల్లో చూస్తాడు ఒకసారి ఇలా. ఇప్పుడు సమాధానం మెల్లిగా చెప్తాడు అనమాట. అతనిలో ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు చాలాసార్లు చెప్పినట్టున్నాను. అతనికి పార్ట్నర్ నందు, వాళ్ళిద్దరు ప్రాపర్ సింక్ లో ఉంటారు. రైటర్ నందు, వాళ్ళిద్దరు కలిసే రాసుకుంటారు. ఏదైనా బాను ఆ సీన్ ఇంకా బెటర్ గా చేయవచ్చు కదా, ఎందుకు ఫస్ట్ ఫిల్మ్ ఎలా ఉండాలి అమ్మ, ఎక్కడ లూజ్ గా వదలొద్దు. బేసిక్గా ఏమనుకుంటాం, రేపు కానీ ఎల్లుండి కానీ వస్తాం అనుకుంటాం కదా. వెళ్తాడు, అరగంట నుంచి 40 minutes కాల్ వస్తుంది నాకు, సార్ అయిపోయింది ఇంకో వర్షన్ తీసుకొచ్చాడు. ఆ వర్షన్ సూపర్ గా ఉంటుంది. మరి ఇది ఎందుకు ముందు రాలేదు? అలా తనలో అది ఉంది. చాలా తన బాడీ లాంగ్వేజ్ తను అన్ని చాలా స్లోగా ఉంటాయి కానీ బట్ దట్స్ ఎ గ్రేట్ క్వాలిటీ. చెప్పిన వెంటనే అర్థం చేసుకుని వెళ్ళి రావడం సీరియస్లీ. సో ఈ సినిమా జాతర అతని కోసం సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 100%. ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ వెరీ గుడ్ ఫిల్మ్. ఇట్ లుక్స్ వెరీ బిగ్ ఆల్సో. ప్రాపర్ కమర్షియల్ ప్యాకేజ్. అది మీ అన్ని సినిమాలు ప్రాపర్ కమర్షియల్ ప్యాకేజ్. ఇది కొంచెం కాదన్నా మీకేం పోలీస్ అని అడుగుతాను. పోలీస్ అనగానే ఫస్ట్ బాడీలో నుంచి ఫస్ట్ బయటకు వస్తుంది. అదే లేదు. ఎంత ఇష్టం అంటే సినిమా నాకు, హీరోయిన్ ట్రాక్ చాలా తక్కువ ఉంటుంది ఆ సినిమాలో. కంప్లీట్లీ మీ మీద విలన్ మీద నడిపించిన ఒక డ్రామా అది. పోలీస్ ఆల్మోస్ట్ కరెక్ట్. అది ప్రాపర్ గా స్టార్ట్ అయింది విక్రమార్కుడు. ఆఫ్ కోర్స్ విక్రమార్కుడు తర్వాత ఇంక పోలీస్ అనేసరికి ఏంటంటే కొంచెం ప్రాపర్ గా సెట్ అయింది అది. సో దీంట్లో కూడా ఆర్పిఎఫ్, దీంట్లో రైల్వే పోలీస్ బాగుంది. దాని తగ్గ సీన్ ప్రాపర్ మాసీగా ఉంటాయి, అన్ని బాగుంటాయి. ఎంటర్టైన్మెంట్. లీలా కూడా యూనివర్సిటీ డిఫరెంట్ లీలా దీంట్లో. నో ట్రైలర్ లో డెఫినెట్లీ అనిపించింది కూడా డిఫరెంట్ లీలా. కొంచెం ఇప్పుడు దాకా చేసిన లీలాకి ఇప్పుడు ఈ దీంట్లోనే లీలాకి తన లుక్ వైజ్ కూడా కాస్త ట్యాన్ అయింది. లైట్ మేకప్ అది ట్యాన్ చేసుకుందా? చేంజ్ చేసుకోవాలి. ఎందుకు చేసుకుంటారు? మేకప్ మేకప్ లో
నగరం కొంచెం విజయనగరం సైడు, అరకు అటు సైడ్. సో మీ మ్యూజిక్ కూడా చాలా సాంగ్స్ అన్ని భలే ఉన్నాయి అసలు. వాడు తమన్ ఒకటి ఏంటంటే కొంచెం రొమాంటిక్ సాంగ్స్ చాలా బాగా చేస్తాడు. మెలోడీ అసలు తీసేస్తాడు. అవును కాదు, తెలుసు కదా టీజర్ చూసారా మీరు? అన్ని నీ సాంగ్స్, సింగర్స్, టీజర్లు మొత్తం అన్ని చూసేగా వచ్చింది. లేకపోతే ఇక్కడికి వచ్చిందని చూడలేదు నేను ఎప్పుడో వచ్చినప్పుడే చూశాను ఆ డైలాగ్స్. కానీ నీరజా కోనా నుంచి అసలు నేను ఎక్స్పెక్ట్ గుడ్, వెరీ గుడ్. తనకు క్లారిటీ ఉందన్న విషయం మాత్రం తన మాటలో తెలుస్తుంది. బట్ రాయటం, ఎగ్జిక్యూట్ చేయటం అది ఒక టోటలీ డిఫరెంట్ బాల్ గేమ్ కాబట్టి చాలా బాగా చేసింది. నాకు తెలిసి నేను మళ్ళీ తిరిగి నేను అవుట్డోర్కి వెళ్తున్నా, వచ్చేలో సినిమా రిలీజ్ అయిపోద్ది. మీరు ఎప్పుడు వస్తున్నారు? లేదు అవుతుంది రిలీజ్ అయిపోద్ది, చూస్తాను. 25 days. ఏదైనా కిషోర్ సినిమానా? కిషోర్ దాంట్లో కూడా ఇలాంటి ఇద్దరు అమ్మాయిలతో కొంచెం లవ్ స్టోరీ గోల్ ఉంది. లేదు ఏదైనా ఇప్పుడు మీది లవ్ స్టోరీ, మాది ఏంటంటే ఫ్యామిలీ లవ్ స్టోరీ. మాది ఫ్యామిలీ లవ్ స్టోరీ ఏంటనే సెన్స్ ఫ్యామిలీ అలా కాదు, అలా అంటలేదు నేను. వైఫ్ అండ్ సో వాట్ నెక్స్ట్? బ్యాడ్ యాస్ అన్న నెక్స్ట్. సూపర్ టైటిల్ బ్యాడ్ యాస్, కిక్ యాస్ అని అనుకున్నాను టైంలో నేను. అవునా? స్టోరీ ఆఫ్ అన్ యాక్టర్ పెట్టవచ్చు, ఏం పర్లేదు. స్టోరీ చెప్పాను, స్టోరీ ఆఫ్ యాక్టర్ అది. అండ్ నాకేంటి స్టోరీ ఆఫ్ యాక్టర్ అనేసరికి ఐ డోంట్ నో మీరు ఎలా ట్రీట్ చేయబోతున్నారు దాన్ని, బట్ ఐ వాంట్ టు నో. ఇట్స్ a father and son story basically. అసలు ఒరిజినల్ not film backdrop, fully film backdrop, but father and son story. acha okay fine. So తెలుసు కదా, I wish you all the very best. Thank you. నాకు నా టీజర్ అని చూసేసరికి ఒక చాలా ప్లెజెంట్ గా లేక ఒక బ్రీజ్ అలా ఉంది. కొంచెం లేదు, నీ డైలాగులు వైల్డ్గానే ఉంటాయి కదా. క్యారెక్టరైజేషన్ తర్వాత సినిమా కాస్త ఒక 1/2 40 minutes తర్వాత ఒక రకమైన వైల్డ్నెస్ స్టార్ట్ అవుతుంది క్యారెక్టర్ లో. ఏంటి ఇలా బిహేవ్ చేస్తాడని సడన్ గా ఒకసారి ఆగుతాం. సూపర్. అంటే ఇట్స్ నాట్ అ సాఫ్ట్ ఫిల్మ్ అట్ ఆల్. ఓహో తెలుసు కదా, టైటిల్ సాఫ్ట్ గా ఉంటది. సో ఇప్పటిదాకా మీరు సాఫ్ట్ నే రిలీజ్ చేస్తున్నాం అంటే ట్రైలర్ మీరు చూసిన దాని కొంచెం దీంట్లో ఎక్కువ కూడా చేయొద్దు, సర్ప్రైజ్ అవ్వాలి. అసలు కథ అయితే అసలు ఓపెన్ చేయట్లేదు. ఓకే, థియేటర్ లో చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, మీకు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. సో లెట్స్ హోప్ ద బెస్ట్ అండ్ లెట్స్ సీ.